వాసవి అమ్మవారి సేవలో నన్ను అమ్మవారు దీవించి కోవిల్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని చెప్పి ఆదేశించారు. సో ఆ కార్యక్రమంలో ఈ ఆత్మార్పణ దినం నాడు చాలా సంతోషంగా ఉంది. మాకున్న ఈ వైశ్య జాతికి గర్వకారణమైంది ఈరోజు అమ్మవారు ఆత్మార్పణం చేసినప్పుడు 108 గోత్రీకులు అమ్మవారితో పాటు ఇందులో దానం అయ్యారు. సో ఆ 108 మందిని ఆర్య వయస్సుల కింద 108 గోత్రాలతో మేమందరం ఈ ప్రపంచంలో వ్యాపం చెంది ఉన్నాము. మా అదృష్టం ఏంటంటే అమ్మవారితో ఎప్పుడైతే మా అందరూ సహకరించి ఆ అగ్ని ఆహుతిలో బలయ్యారో ఆ తాలూకా వంశీకులందరూ కలిసి ఈ ఆర్య వైశ్యుల కింద బతుకుతున్నారు. అయితే ఇవాళ ఆత్మార్పణ దినం సందర్భంగా మేమందరం కూడా అమ్మవారిని జ్ఞాపకం తెచ్చుకుని ఎంత చేయగలమో ఈ సమాజానికి ఈ వైశ్యులకి ఏం చేయగలమని చెప్పి మేమందరం మనస్ఫూర్తిగా కొడుకుని ఈ కోవిల్ని పునర్నిర్మాణించి అతిపెద్ద ఆర్య వైశ్య గర్వించి దగ్గరగా ఈ కళ్యాణ మండపం ఈ వాసవి అమ్మవారి టెంపుల్ పునర్నిర్మిస్తాన్ని కోరుకుంటున్నాను. ఈ రోజుని అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని గవర్నమెంట్ అఫీషియల్ రికగ్నైజ్ డే కింద ప్రకటించడమే కాకుండా ఇవాళ మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు పెనుగొండ వెళ్ళి అమ్మవారిని సేవలో పార్టిసిపేట్ చేసి దర్శించుకుంటున్నారు. సో ఇది మాకు చాలా గర్వకారణం. వైశ్యులందరికీ ప్రపంచంలో ఉన్న వైశ్యులందరికీ కూడా ఇవాళ అఫీషియల్గా ఒక దినం మాకు ప్రకటించి స్టేట్ గవర్నమెంట్ హెస్ రికగ్నైజ్ విచ్ వీఆర్ వెరీ ప్రౌడ్ అండ్ గ్రాటిట్యూడ్ టు ద స్టేట్ గవర్నమెంట్. థ్యాంక్ యూ. వచ్చి అమ్మవారి మూల విరాట్కి పట్టు వస్త్రాలు సమర్పించి అందరి దేవతల్లాగంతో సమానంగా తిరుపతి, విజయవాడ, అన్నవరం అలాగే అందరి దేవతలతో సమానంగా ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరీదేవి కూడా పట్టు వస్త్రాలు సమర్పించి ఎంతో ఘనంగా ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అంతేకాకుండా అమ్మవారి ఆత్మార్పణం చేసుకుంటూ వైశ్యులందరినీ కూడా నీతి తప్పద్దు, పరులకు సేవ చేయండి అని చెప్పి ఆదేశించారు. అదే బాటలో ఈనాటికి కూడా వైశ్యులందరూ కూడా నీతి తప్పకుండా, వైశ్యులంటే సమాజంలో ఎంతో గౌరవం, ఎవరిని అన్యాయం చేయరు, ఎవరిని మోసం చేయరు అని చెప్పి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. దాన్ని అదే రకంగా ఈ రోజుకి కూడా అమ్మవారి ఆదేశాలని పాటిస్తూ ఆ వైశ్యులందరూ కూడా ఒకే కుటుంబం కింద కలిసి జీవిస్తూ అమ్మవారిని మా యొక్క కులదైవం కింద భావించి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ జరుపుకున్నాం. అమ్మవారి ఆత్మార్పణ దినం అలాగే అమ్మవారి జన్మదినం కూడా ఎంతో ఆనందంతో వైశ్యులందరూ చేసుకుంటున్నారు. ఈరోజు ఆత్మార్పణ దినం ఎంతో పవిత్రమైన దినం. ఈరోజు 108 గోత్రీకులందరూ కూడా ఈరోజు ఎంతో పవిత్రంగా భావించే రోజు. ఈరోజు నేను మల్లిక్ గారు కలిసి ఇక్కడ ప్రెసిడెంట్ దినకర్ గారు, సెక్రటరీ మా రాజు గారు, పెనుగొండ కామరాజు గారితో కలిసి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఆనందాన్ని కలిగించింది. వాసవీదేవి నమః. నా పేరు రాంపల్లి బుచ్చుమాస్కర్ కుమారస్వామి, ఆలయ ప్రధాన అర్చకుడిని. మా దేవాలయం కన్యకావరి దేవస్థానం విశాఖపట్నం అంటానండి. ఈరోజు మా అమ్మ ఆత్మావతి రోజు. కళ్యాణగుణ సంపన్నం కరుణారసవాసిని గౌరీం కాత్యాయని వందే కన్యకా పరమేశ్వరి. ఈరోజు మన వైశ్యులకు ఆరాధ్యదైవం కన్యకా పరమేశ్వరి ఆత్మాహుతి రోజు మాఘశుద్ధ విధినాడు. ఈరోజు అమ్మవారు విశేషంగా అలంకరణ చేసి అమ్మవారు ఏదైతే విధంగా ఆత్మాహుతి చేసుకుందో అదేవిధంగా ఆత్మాహుతి చేసుకుని ఏర్పాటు చేశాం. మన అమ్మవారు పెనుగొండ క్షేత్రవాసి, పెనుగొండలో జన్మించింది. రాజమహేంద్రవరం నుంచి మహారాజు వివాహం చేసుకుంటా అని చెప్పి వివాహం చేసుకోవడం భారతీయ సంబంధం చెప్పడం వల్ల అమ్మవారి మీద గౌరవం కొద్ది 102 మంది దంపతులు అమ్మవారు కూడా ఈరోజు ఆత్మాహుతి చేసుకున్నారు. కావున 102 మంది కూడా 102 గోత్రాల కింద ఆవిర్భవించింది. పరమేశ్వర నగరేశ్వరం వచ్చి అమ్మవారిని వివాహం చేసి తీసుకెళ్ళిపోయి పైకి ఇది పెనుగొండ క్షేత్రంలో జరిగింది. ఆ విశిష్టత చూపిస్తూ ఈరోజు అమ్మవారి ఆత్మాహుతి కాబట్టి మాఘశుద్ధ విధినాడు అమ్మవారి ఆత్మాహుతి చేశాం. తెల్లవారుజాము నుంచి కూడా అమ్మవారికి ఊరేగింపు మహోత్సవం, రథోత్సవం,
అదేవిధంగా పుష్పాభిషేకము, సువర్ణ పుష్పాభిషేకం అని కూడా జరగడం జరిగిందండి. తర్వాత 4 గంటలకు కూడా అమ్మవారు క్షీరాభిషేకం, పంచామృత అభిషేకం చేశాము. అదేవిధంగా అమ్మవారి మూలమంత్రాలతో హోమం కూడా జరగడం జరుగుతుందండి. ఈరోజు నారాయణ సేవ, సాయంత్రం భజన కార్యక్రమం అనే కార్యక్రమం జరుగుతున్నాయండి. కాబట్టి భక్తులందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారికి అనుగ్రహం పొందుతారని మరీ కోరుతున్నాం.